హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజైతే మేము చెకోడీలు చేసుకున్నామనమాట. ఈ చెకోడీలకైతే నేను నార్మల్‌గా చెక్కలు ఏ పిండితో అయితే చేసుకుంటామో బియ్యపు పిండితో, ఆ బియ్యపు పిండితోనే చేస్తున్నాననమాట. అయితే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను ఈ చెకోడీలని. ఇక్కడ ఫుడ్ కలర్ వాడలేదండి. ఫుడ్ కలర్ గాని వాడుంటే రెడ్‌గా వచ్చేటియి. షాప్‌లో ఎలా అయితే అమ్ముతారో అలా వచ్చేటియనమాట. నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయకుండా ఇప్పుడు ఇంట్లోకి మేము తినడానికి వరకైతే చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ యూజ్ చేసుకోలేదు. ఇంకైతే టేస్ట్ మాత్రం క్రిస్పీగా చాలా అంటే చాలా బాగొచ్చాయి. అందులో సంక్రాంతి వస్తుంది గదా! క్రిస్పీగా ఎవరన్నా ఎప్పుడు మురుకులు, అరిసెలు గాకుండా ఇలా ట్రై చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేసుకోండి. బాగా క్రిస్పీగా తినడానికి మాత్రం టేస్ట్‌గా బాగొచ్చాయండి. ఇక్కడైతే నేను 2 కప్పులు బియ్యపు పిండి తీసుకున్నాను. 1:30 కప్పు నీళ్లు తీసుకోండి. అంటే నేను 2 కప్పులు తీసుకున్నాను. మిగిలిపోయాయి కాబట్టి మీరు 1:30 కప్పు తీసుకోండి. ఇంకా నీళ్ళు అక్కడ మరుగుతూ ఉంటే ఆపేసానింకా. తర్వాతయితే దాంట్లో వాము, 2 స్పూన్లు శనగపిండి, కొంచెం నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాననమాట. ఈ నువ్వులు, వాము, శనగపిండి యాడ్ చేసుకొని కొంచెం బాగా కలిపేసాను. వాటర్ మరిగేటప్పుడైతే ఒక 2 స్పూన్లు బటరు అండ్ కారం, సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆ వాటర్‌లలో. ఇకైతే ఈ వాటర్ తీసుకొని పిండి కలుపుకుంటున్నాననమాట. కొంచెం వాటర్ గోరువెచ్చగానే ఉన్నాయి. అందుకని చెప్పి చేత్తోనే కలుపుకుంటున్నాను. వేడి వేడి వాటర్ అయితే కొంచెం గరిటెతో కలుపుకోండి. చేయి కాలుద్ది లేకుంటే. ఇంకైతే ఇక్కడ పిండి బాగా కలిపేసుకుంటున్నాననమాట. మొత్తం పిండి గూడా బాగా కలుపుకుంటే ఇంకా ఫస్టు పిండి ఎంత బాగా ఇది కలుపుకుంటే అంత బాగా మనకు ఈ చెకోడీలనేది విరిగిపోకుండా వస్తాయన్నమాట. ఇంకైతే పిండి ఆ కొలతతో కలుపుకుంటున్నాను గదా! అక్కడ నాకు కొంచెం వాటర్ మిగిలాయి. అందుకని చెప్పి మీరు 1:30 కప్పే తీసుకోండి. ఆ 1:30 కప్పు కూడా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్‌గా అయితే ఇలా పిండైతే కలుపుకున్నాను. ఇక్కడ నేనైతే ఒక 2 అవర్స్ ముందు పచ్చెనపప్పు నానబెట్టుకొని అది తడి లేకుండా ఒక క్లాత్‌లో ఏసుకొని తుడిచి పక్కన పోసుకున్నానండి. ఇంక ఇలా చేసుకుంటున్నాననమాట. చిన్న చిన్న బా రౌండ్స్ తీసుకొని నేను కలుపుకున్న పిండిలో ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా అయితే చేత్తో అంటే ఒక నామాలు కోపుల్లాగా వస్తాయన్నమాట. ఈ కోపులనైతే ఈ శనగపప్పులో అద్దేసి చుట్టేసి పక్కన పెట్టుకుంటే ఇలా అయితే చెకోడీలు చేసేసుకున్నాను మొత్తం గూడాను. ఈ చెకోడీలు చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి. భలే ఉన్నాయి టేస్ట్ అయితే మాత్రము. ఫుడ్ కలర్ వాడుంటే ఇంకా రెడ్‌గా వచ్చేటియి. ఇంకైతే ముందుగానే చేసి పెట్టుకున్నాననమాట చెకోడీలన్నీను. ఇంకిక్కడ వన్ బై వన్ అయితే ఆయిల్‌లో యేసుకుంటున్నాను. ఆయిల్‌లో వేసిన వెంటనే కదిలిపితే అవి ఇరిగిపోతాయి. అండ్ పచ్చెనపప్పు కూడా విడిపోతాయండి వాటి చెకోడీ నుంచి. అందుకని చెప్పి వేసిన వెంటనే కలపకుండా ఇలా కొంచెం పైకి తేలాక ఇంకో వైపుకైతే టర్న్ చేసుకున్నాను. ఇంకిలా అయితే మొత్తం అంటే వ వ అక్కడ ఆయిల్‌లో అదే బబుల్స్‌గా ఉంటాయి గదా! ఆ బబుల్స్ లేకుండా ఉన్నంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవి బాగా వేగినట్టనమాట. ఇంకిక్కడైతే ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసాను. ఇంకైతే ఇక్కడ క్రిస్పీ క్రిస్పీ చెకోడీలైతే భలే రెడీ అయిపోయాయి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.